బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జాతీయ రహదారులకు భూసేకరణ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూసేకరణకు ఎందుకు సమస్యలు తలెత్తుతున్నాయని అధికారులను సీఎం అడిగారు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువగాను, మార్కెట్ ధరలు ఎక్కువగాను ఉండడంతో భూములు ఇవ్వడానికి రైతులు ఆసక్తి చూపించడం లేదని కలెక్టర్లు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం తరతరాలుగా వస్తున్న భూములను శాశ్వతంగా వదులుకోవడానికి ఎవరికైనా బాధగానే ఉంటుందని అన్నారు. కాబట్టి రైతులను పిలిచి మాట్లాడి వారిని ఒప్పించాలని కలెక్టర్లకు సూచించారు. అంతేకాదు భూసేకరణ విషయంలో మానవీయ కోణంలో వ్యవహరించాలన్నారు సీఎం. నిబంధనల ప్రకారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంతా రైతులకు దక్కేలా చూడాలని ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ అంశంపై కూడా చర్చకొచ్చింది. దక్షిణ భాగం, ఉత్తర భాగం వేరువేరుగా కాకుండా రెండింటికి కలిపి ఒకే నెంబర్ ఇవ్వాలని గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని సీఎం కోరారు. గడ్కరీ కూడా దానిపై సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని సీఎం అధికారులతో చెప్పారు. అయితే ఈ విషయంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్హెచ్ఏఐ మధ్య త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోవాలని అధికారులు చెప్పారు. అయితే వెంటనే ఆ పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం, భూసేకరణపై పలు జిల్లాల్లో పరిస్థితులను సీఎం రేవంత్ ఆరా తీశారు. అలైన్మెంట్ విషయంలో పొరపడి కొందరు రైతులు కోర్టును ఆశ్రయించారని, దాంతో హైకోర్టు స్టే ఇచ్చిందని యాదాద్రి భువనగిరి కలెక్టర్ తెలిపారు. స్టే తొలగింపునకు వచ్చే శుక్రవారం నాటికి కౌంటర్ దాఖలు చేయాలని సీఎం సూచించారు. ఖమ్మం సమీపంలోని విలువైన భూముల గుండా రహదారి పోతుందని, పరిహారం విషయంలో రైతులను ఒప్పిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఆర్మూర్, జగిత్యాల, మంచిర్యాల, విజయవాడ, నాగ్పూర్ కారిడార్ రహదారుల విషయంలో అటవీ శాఖతో ఉన్న సమస్యలు కూడా సీఎం దృష్టికొచ్చాయి. దీనిపై స్పందించిన రేవంత్ రెడ్డి అటవీ భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వ భూములు కేటాయించాలని నిజామాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్ జిల్లాల కలెక్టర్లకు సూచించారు. ఈ విషయంలో రెవెన్యూ, అటవీ శాఖ అధికారులు సమన్వయం చేసుకోవాలని తెలిపారు. హైదరాబాద్ మన్నెగూడ రహదారి పనులు సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు.